పువ్వులతోనే ఎందుకు పూజ చేయడం, ఇంక దేనితోనూ చేయకూడదా అంటే అక్షతలు కూడా వాడతారు. కానీ సర్వసాధారణంగా పూజ అనేటప్పటికీ ఏదో ఉదయం వేళ నడవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి జేబులో ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టుకుని పక్కవాడు నిద్ర లేవనప్పుడు వాడు కష్టపడి పెంచుకున్న చెట్ల కొమ్మలు వంచేసి పువ్వులు దొంగిలించి కవర్లో వేసి తెచ్చిన పూజ కాదు. తను పెంచుకున్న చెట్టుకు కోసుకున్న పువ్వులు కొని తెచ్చుకున్నవి రెండూ లేకపోతే అక్షతలతో చెయ్యి. దొంగిలించి తెచ్చి పువ్వులు చేయకు, అదో అన్యాయం కూడా. ఆయనంత కష్టపడి పెంచుకొని తెల్లారేటప్పటికీ జుట్టు పట్టు కొంచేసినట్టుగా నువ్వు పెంచలేదుగా చెట్టు, గోడ మించి వంచేసి పువ్వులన్నీ పెరికేసి కొమ్మ వదిలేస్తే అది భళ్ళున పైకి లేచి హారి దుర్మార్గుడా అన్నట్టు మించుంటుంది. అదే అందుకు ఆ పూజ. ఎందుకు ఆ పూజ? నీకు లేకపోతే భగవంతుడు బలవంతం చేయలేదు, అకృతజ్ఞత చెప్పు. 2 అక్షతలు చాలు. తెచ్చుకోగలిగితే